పరిశుద్ధ ఆధారం కోసం ఏర్పాటు చేయబడిన భాగ్యవాడు. కీర్తనలు 51 ఉత్తర ప్రత్యుత్తర రీతిలో చదువుతుంది. దేవా, నీ కృప చొప్పున నన్ను కనికరింపుము. నీ వాత్సల్యము బాహుల్యం చొప్పున నా అతిక్రమములను తుడిచివేయము. నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి, నా పాపములు ఎల్లప్పుడూ నా ఎదుటనున్నవి. నేను పాపములో పుట్టినవాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భముగా ధరించెను. ఇస్సోపుతో నా పాపము పరిహరింపుము. హిమము కంటేనూ తెల్లగా ఉండునట్లు నీవు నన్ను కడుగుము. నా పాపములకు విముఖుడవు కమ్ము. నా దోషములన్నింటినీ తుడిచివేయుము. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము. నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుము. అప్పుడు అతిక్రమము చేయవారికి నీ త్రోవలను బోధించెను. పాపులను నీ తట్టు తిరుగుదురు. ప్రభువా, నా నోరు నీ స్తుతిని ప్రచురపరచినట్లు నా పెదవులను తెరవుము. విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. అందరం కలిసి చదువుతున్నాం. అప్పుడు అప్పుడు జనులు నీ బలిపీఠం మీద గోడలు నిర్మించారు. దేవుని పరిశుద్ధాత్మను గురించి సాయంత్రకాలం నైవేద్యంగా యాత్రని సజీవ యాగంగా మమ్మల్ని నీకు అర్పించుకోవడానికి మేము సిద్ధపడుతూ ఉండగా యాత్రి ప్రాణాత్మ దేహములను ప్రభా నీ ఎదుట మమ్మల్ని మేము కనపరుచుకున్నట్లుగా తండ్రి ప్రభా ఇష్టమందు ప్రభా ఇంపైన సువాసనగా మా ఆరాధనను మీరు స్వీకరించమని ప్రార్థిస్తున్నాము. దేవా, అన్ని నామములపై నామం కలిగిన బలవంతుడా, నీ బాహుబలి ఎన్నడూ తక్కువ కానివాడు, యాతని శూరుడా, వీరుడా, బలవంతుడా, సర్వశక్తిమంతుడా, నిన్నటి ఏకరీతున్న మా తండ్రి నీ పాదాలకు స్తోత్రాలు తండ్రి. యాతని ప్రభు మా కన్నీళ్లను నాట్యంగా మార్చి, యాతని అవమానముల ఆశీర్వాదముగా మార్చి గొప్పవాడానికి వందనాలు. వేసులలో నీలాంటి దేవుడి లోకంలో ఎవరున్నారు ప్రభు? నిన్ను మించిన బలవంతులు ఈ లోకంలో ఎవరున్నారు తండ్రి? నీకు వందనాలు. యాతని ప్రభు బలమైన అద్భుత కార్యములు చేయగల దేవానికి స్తోత్రము ప్రభు. ఐశ్వర్యము ఘనతని ఇచ్చేవాడవు ప్రభు. ఒకరిని తగ్గించేవాడు, ఒకరిని హెచ్చించేవాడవు నీవే. నీకు వందనాలు ప్రభు. సర్వ సమృద్ధితో నింపుగల దేవా నీకు వందనాలు ప్రభు. యాతని కృప చూపడి ఎందు ఆనందించేవాడా నీకు స్తోత్రములు ప్రభు. యాతని ప్రేమించే ప్రేమ స్వరూపి నీకు వందనాలు ప్రభు. ఓ సర్వాధికారి సర్వశక్తిమంతుడా నిన్ను ఆరాధిస్తున్నాను ప్రభు. మా మధ్యలోకి రాజుగా, అధిపతిగా, కేడముగా, మా మధ్యలో బలాతిశయముగా మీ మా మధ్యలో ఉండమని మేము ఆహ్వానిస్తున్నాము. యువతని మా నీకు అర్పించకపోతుండగా యువతని మా హృదయం నీ వైపు ఎత్తుకొనిచున్నాము తండ్రి. మా మధ్యలోకి రండి ప్రభు. మా మధ్యలో ఆత్మస్వరూపిగా ఉండండి ప్రభు. స్వీకరించండి ప్రభు. నీకు వందనాలు. పరిశుద్ధుడా మీకు వందనాలుగా. మీరే గొప్ప దేవుడు, మీరే నీతిమంతుడు, మీరు మాత్రమే పరిశుద్ధులు దేవా. మహామహిమతో నింపబడిన వాడా నీకు వందనాలు. ఓ సర్వభూమిలో అయాత్ర నీ మహిమతో నింపబడినది ప్రభు. సర్వ సృష్టిని ఆరాధిస్తూ ఉన్నది దేవా నీకు వందనాలు. 24 పెద్దల చేత, 4 జీవుల గానముల చేత, కోట్ల కొలది దేవదూతల సైన్యముల చేత యువతని ప్రభు సమస్తము అయాత్రని ప్రభు నిన్ను ఆరాధించుచుండగా యువతని ప్రభు నిత్యము భూత వర్తమాన భవిష్యత్ కాలములలో ఆరాధింపబడుతున్న వాడా నీకు వందనాలు. వందనాలు, స్తోత్రాలు దేవా నీకు వందనాలు. ఓ మా సుందర సంపన్న అయాత్రని ప్రభు ఈ దినమున మా ఆశకు కారణం అయాత్రని ప్రభు మాకు మౌనములో దుఃఖమున్నని ఒక చిరునవ్వుతో నింపిన వాడా నీకు వందనాలు. మా కన్నీటిని తుడిచిన వాడా నీకు వందనాలు. అయాత్రని
కృప వెంబడి కృపతో ఈ దినమున మమ్మల్ని మేలులతో నింపినందుకు వందనాలు. మంచి వాడానికి స్తోత్రం, మేలు చేయబడానికి స్తోత్రములు ప్రభా. జాలిగల దైవమా నీకు వందనాలు. దీర్ఘ శాంతుడా నీకు స్తోత్రములు ప్రభా. ఓ దయా దాక్షిణ్య పూర్ణుడా నీకు స్తోత్రములు ప్రభా. ఓ కనికర సంపన్నుడా నీకు స్తోత్రములు ప్రభా. జ్యోతిర్మయుడా నీకు వందనాలు ప్రభా. ఓ మా పితరుల దైవమా, అబ్రహాము ఇస్సాకు యాకోబుల దైవమా, ఓ ఎర్ర సముద్రమును పాలు చేసిన దైవమా, ఎరుకో గోడలను కూర్చిన వాడా నీకు వందనాలు ప్రభా. లార్డ్ నీకు వందనాలు అయ్యా. అతని కుంగిన వారిని లేవనెత్తగల దేవుడు, ఓడిపోయిన వారిని ప్రభా అయ్యా విజయ గీతములు పాడించే దేవుడు ప్రభా. విమోచన గానములతో ఆవరింపజేసే దేవా నీకు వందనాలు అయ్యా. అతని ప్రభా లార్డ్ నీను ఆనందిస్తున్నాను. ఇష్టమంతా కూడా నీ మహిమతో నింపండి ప్రభా. పరిశుద్ధాత్మడా నీకు వందనాలు, నీ మహిమతో నింపండి ప్రభా. Pour out your spirit, Father. నీకు వందనాలు ప్రభా. మీరు దర్శించండి అయ్యా. మా మధ్యలోకి రండి అయ్యా. మా మధ్యలో ఉండండి ప్రభా. ఎదుట సాగిల పడుతున్నాం సహోదర తండ్రి, నిన్ను ఆరాధిస్తున్నాం. ఎదుట మేము సాగిల పడుతున్నాము ప్రభా. నిన్ను పొగడాలని ఆశపడుతున్నాం. నీ అద్భుతముల గురించి సంభాషించిన ఆశపడుతున్నాము తండ్రి. నీకు వందనాలు. ఈ దినమున మాకు ఇచ్చిన ఆయుష్ను, ఈ దినమున మాకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి నిన్ను ఆరాధిస్తున్నాం. మా ఊరికి జీవితాన్ని ముఖ్యములుగా మార్చి విలువలేని మా జీవితానికి విలువనిచ్చినందుకు తండ్రి నిన్ను ఆరాధిస్తున్నాం తండ్రి. నీకు వందనాలు. నా కనుల వెంబడి కన్నీరు రానీయక, నా ముఖములో దుఃఖమే ఉండనీయక, చిరునవ్వుతో నింపిన యేసయ్యా, చిరునవ్వుతో నింపిన యేసయ్యా. దుఃఖాలను సమాప్తం చేస్తాడైనా విశ్వసిస్తున్నాము తండ్రి. నా కన్నుల వెంబడి కన్నీరు రానీయక, నా ముఖములో దుఃఖమే ఉండనీయక, నా కన్నుల వెంబడి కన్నీరు రానీయక, నా ముఖములో దుఃఖమే ఉండనీయక, చిరునవ్వుతో నింపిన యేసయ్యా, చిరునవ్వుతో నింపిన యేసయ్యా. ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే, ఆరాధన ఆశీర్వాదంగా అవమానాలను
జీవితాలను అయ్యా సమృద్ధితో నింపిన దేవుడు ప్రభా, పాడైన జీవితాలను ప్రభా, అయ్యా తన ప్రభా ఆనంద తైలాభిషేకంతో నింపిన దేవుడు ప్రభా, ఎక్కడ గొర్రెల దొడ్డిలో ఉన్న దావీదు మాంసం మీద కూర్చుని పెట్టారు. ఇగో తండ్రి ప్రభా గొడ్రాలని అయ్యా నిందలు అవమానములు పడుతున్నా ఇగో అన్న జీవితంలో ప్రభా చిరునవ్వుతో నింపావు ప్రభా. అయ్యా తండ్రి ప్రభా ఇగో లాజరు తన సహోదరుని కోల్పోయిన కుటుంబంలో ప్రభా దుఃఖ సందర్భంలో ఉన్న జీవితాలలో ప్రభా ఆనందముతో సంతోషముతో నింపావు ప్రభా. అవును ప్రభా ఒక్కగానొక్క కుమారుడైన విధవరాలి కుమారుడు మరణించినప్పుడు ఇగో తండ్రి నువ్వు కనికరించి వారి జీవితంలో ఆనందము వెలుగుల దేవుడు ప్రభా. నువ్వు చేయగల దేవుడు, నువ్వు మార్చగల దేవుడు, నువ్వు పరిస్థితులను మార్చగల దేవుడు ప్రభా. నువ్వు చేయగల ప్రభువా నీకు వందనాలు. మురికి జీవితాలు ముత్యముగా మారుస్తావు, పాడైపోయిన జీవితాలను కడతావు, జీవితాలను వెలిగిస్తావు. అయ్యా మృతతులమైన జీవితాలలో జీవముతో నింపగల దేవుడు నీవు ప్రభా. నీకే మహిమ, నీకే ఘనత, నీకే ప్రభావములు ఆరోపిస్తున్నాము తండ్రి. నీకు వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నాం రాజా. నీకు వందనాలు. నువ్వు చేయగల దేవుడు, మంచివాడా నీకు వందనాలు ప్రభా. నేను ఆరాధించే వాక్యము భక్తించావు నీ పాద సేవలో ఇగో ఇదినమున్న నీ పాదాల చెత్త నీ నామస్మరణ చేసే భాగ్యము భక్తించినందుకు వందనాలు ప్రభా. నీకే స్తోత్రాలు ప్రభా. నీకు వందనాలు. నీ శౌర్యమును ప్రకటిస్తున్నాము ప్రభా. నీ గొప్పతనాన్ని ఈ సమయంలో మేము అతని ప్రభా సంభాషణ చేస్తున్నాము తండ్రి. నీకు వందనాలు ప్రభా. నీకు వందనాలు. నీ పాద సేవ నే చేయగా నా ప్రాణమర్పించగా నా సేద తీర్చిన నీ కోసమే ఘనమైన ప్రతిపాదన నీ పాద సేవ నే చేయగా నా ప్రాణమర్పించనా. సేద తీర్చవయ్యా, సేద తీర్చిన నీ కోసమే ఘనమైన ప్రతిపాదన. ప్రకటింతును నీ శౌర్యం, ప్రకటింతును నీ శౌర్యము, కీర్తింతును నీ కార్యము, చూపింతును నీ శాంతము. తేజోమయా నా యేసయ్యా, ఆశ నీవే, ఏదో ఆశ నాలో నీలోనే జీవించని. నీతో
ప్రభు మాకు ఒక స్వాస్థ్యం కానీ మీరు మాకు ఉన్నందుకు వందనాలు. ఈ రాజ్యంలో స్వాస్థ్యమును మీరు మాకు ఇచ్చారు. కడు పేదలను మార్చిస్తారు ప్రభు, ఐశ్వర్యవంతులుగా చేసి ఈ రాజ్యంలో ప్రభు అతని స్వాస్థ్య భాగ్యం మాకు అనుగ్రహించారు. వాగ్దాన ప్రభులు అనుభవించి మా జీవితాలు చేసిన తండ్రి నీకు వందనాలు. నీతో మేము ఎల్లప్పుడూ జీవించడం మాకు ఆశ ఉంది ప్రభు. నీతో కలిసి మేము ఎడలను ఆశపడుతున్నాం. నేను రాకడ వరకు ప్రభు నీ ముఖ కాంతిలో ప్రభు అయ్యా తండ్రి ప్రభు నిన్ను మేము వెంబడించుకుంటాం. అయ్యా మా ఆశను తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభు. నీ శౌర్యంలో ప్రకటించి ఈ లోకంలో నీ కొరకు వెలుగునట్లు మమ్మల్ని బాగుపరిచి స్థిరపరచమని మీరు చేసిన ప్రతి మేళలకు వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాం. మా కోరికలు తీర్చినందుకు వందనాలు, మా ఆశను నెరవేర్చినందుకు వందనాలు. మా జీవితంలో అయ్యా తండ్రి సర్వ సమృద్ధితో నీ కృప సన్నిధినందుకు లెక్కలేని కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీకే మహిమ ఘనత ప్రభావం ఆరోపిస్తున్నాం. యేసు నామమున ఈ స్తుతి ఆరాధన ప్రార్థన వేడుక సమర్పిస్తున్నాం మా ప్రేమ తండ్రి. ఆమేన్. చేతులెత్తుతామండి. హల్లెలూయా. ప్రభువు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి బలపరిచి నడిపించును గాక. మంచిది. ఆయన లోపల ముగించేయమని చెప్పింది, ముగించేసా. కాబట్టి కొద్దిగా టైం మనకు ఉంది. కరెక్ట్ ఇప్పుడు ఎంత 8:23 అవుతుంది. సో ఒక 43 minutes దేవుని వాక్యాన్ని మనం ధ్యానించాం. కాబట్టి చక్కటి పాటలు పాడారు. ఎంతమంది నిజంగా మనస్ఫూర్తికంగా పాటలు పాడారు? అందరము పాడారు. కానీ ఒక సేవకుడు అంటాడు, క్రైస్తులు అబద్ధాలు ఆడరు కానీ వాళ్ళు అబద్ధాలు పాడతారు అన్నాడు. కాబట్టి ఒకవేళ అబద్ధాలు పాడేగా మనం ఉండుంటే ఆటలు అయితే మనిషి పాడరు. భక్తులు రచించిన పాటలు అవి. వాళ్ళు జీవించారు, దాన్ని రచించారు. ఒక మాదిరి వాళ్ళు కలిగి ఉన్నారు. ఈరోజు మనము జీవించలేకపోతున్నాము, అదే రీతిగా నడుచుకోలేకపోతున్నాము. బట్ వీ లవ్ టు సింగ్ సాంగ్స్. పాట పాడద్దని నేను అనుకోలేదు, పాడండి. కానీ దాని యొక్క ఆంతర్యం ఏంటి, దేవుడు ఏం కోరుకుంటున్నాడు? ఇఫ్ యు ఆర్ సింగింగ్ ఎ సాంగ్, ఇస్ గాడ్ రియలీ ఎంజాయింగ్ ద సాంగ్? నువ్వు పాట పాడుతున్నప్పుడు ప్రతిసారి దేవుడు నీ పాటను బట్టి ఆయన ఆనందించాలి. ఎవరైనా చక్కగా పాట పాడుతుంటే మనం ఏం చేస్తాం? వి లవ్ టు ఎంజాయ్ ద సాంగ్. సో మనం పాడుతున్నప్పుడు ఆయన కూడా ఈ లవ్స్ టు ఎంజాయ్ అవర్ సింగింగ్. దేవదూతలకి ఏది గొప్ప భాగ్యం దేవుడు మనకి ఇచ్చాడు, పాటలు పాడడానికి, ఆ నామాన్ని కీర్తించడానికి, కొనియాడడానికి. కాబట్టి దేవుని దగ్గర దృష్టి మనము ఒకవేళ పాటలు పాడేవారిగానే ఉండిపోతే మనకేమాత్రము ఆశీర్వాదం కాదు. కానీ పాడుతున్న మాట ప్రకారం జీవించడానికి ప్రయత్నించాలా, ప్రభువుని అడగాలి. అవును ప్రభా, పాట పాడాను, బాగుంది పాట అంటే దేవునికి తెలుసు పాట బాగానే ఉన్నాడు. ఎందుకంటే ఆయన ద్వారానే భక్తులకి అందింపబడ్డది. భక్తులు ప్రార్థనలో గడుపుతూ పాటల్ని వాళ్ళు సిద్ధపరిచారు పాటలు. కాబట్టి దే ఇన్వెస్టెడ్ ద టైమ్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ అండ్ దే రిసీవ్డ్. దాని యొక్క ప్రతిఫలం వాళ్ళు పొందుకున్నారు. ఆ ప్రతిఫలం ఏంటి అంటే కీర్తన మన దగ్గర ఉన్నాయి. నేను మనం ఎట్లా పాడుతున్నాం? ప్రేయర్ టైం లేదు. ప్రేయర్లో దేవుని దగ్గర ఉన్నప్పుడు ఆయన ఆరాధించలేని వారు మనం ఉంటుంటాం. చర్చకు వస్తేనే ఆరాధన. ఇప్పుడు పాట పాడుతున్నాం, ఒక మాట చెప్పాలంటే, తీర్చావులే నా కోరిక, తెచ్చావులే ఏది కానుక తెచ్చాలి అందరూ. దేవుడు అంటున్నాడు, ఈ కానుక కాదు, నీ హృదయం అనే కానుక. అది ఇవ్వడానికి వచ్చావు ఆయన ఈరోజు. ఒకళ్ళు లేకపోతే కనుక వాక్యాన్ని దీన్ని ముగించుకొని లోపు దేవునికి చెప్తావు, ఐ వాంట్ టు గివ్ మై హార్ట్ టు యు లార్డ్. నా హృదయాన్ని కానుకగా నేను నీకు అర్పించేస్తాను. ఇస్తున్నా దేవుడికి నువ్వు ఇస్తావంటే ఆయన తెలుసు, మళ్ళీ ఆయన దగ్గర తీసుకుంటావు. అర్పించేస్తాను. అర్పణ అంటే మనదంటూ మనది కాదు అనుకోవాలి. అది దేవుడి చేతికి ఇచ్చేయాలి. అది కానుక. డబ్బులు ఇవ్వడం కానుక కాదు. ఈరోజు మనం ఇచ్చే స్థాయిలో, కానుక వేసే స్థాయిలో ఉన్నామంటే దేవుడు మనకి ఇచ్చాడు కాబట్టి. మళ్ళీ ఇప్పుడు మనం ఒకటి ఏమంటారు, ఒకటి గ్రహించాలి. ఏంటంటే వాట్ ఎవర్ గాడ్ హస్ గివెన్ యూ, యు ఆర్ ఓన్లీ గివింగ్ దట్ టు హిమ్, బట్ యు ఆర్ నాట్ గివింగ్ యువర్ సెల్ఫ్ టు. నిన్ను నువ్వు ఇయ్యలేకపోతున్నాయి, ఎందుకంటే ఆల్రెడీ ఒక అమ్మాయితో అబ్బాయి తెచ్చేసి ఇంకా ఆయనకేమిస్తాం. అందుకనే లెట్ us ప్రిపేర్ అవర్ సెల్ఫ్స్. ప్రతిసారి ఆయన పాదాల దగ్గర చేరుకున్నప్పుడు
విరిగి నలిగిన హృదయంతో మధ్యాహ్నం సంభాషణ చేసుకుంటున్నప్పుడు బ్రదర్స్తో కూర్చుంటున్నప్పుడు కొన్ని పాత సంవత్సరాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. ఆరాధన జరుగుతున్నప్పుడు వాక్యము బోధింపబడుతున్నప్పుడు సంఘంలో చేర్చబడ్డ వారు నిజమైన పశ్చాత్తాపము కలిగి ఆరాధన నడిపించబడిన వారు ఆత్మతో నింపబడి పాడుతుండగా ప్రతి ఒక్కరు ఆరాధించేవారు ప్రతి ఒక్కరు కన్నీళ్లు విడుస్తూ ప్రభు దగ్గర వాళ్ళ అవసరతలు కానీ వాళ్ళ సమస్యలు కానీ అన్ని చెప్పుకున్నారు. అటు వారి జీవితాల్లో నిజంగా దేవుడు కార్యాలు చేశారు. ఏమీ లేని స్థితిలో నుంచి హైదరాబాద్కి వచ్చారు, కానీ ఒక ఉన్నత స్థితిలో దేవుడు వాళ్ళని ఆశ్రయించారు. ఎందుకు తెలుసా? అటు ఆరాధన వాళ్ళు చేయగలిగారు. మనము ప్రశ్నించుకుంటే బైబిల్ విమర్శించుకున్నాను. యూ హ్యావ్ టు స్వపరీక్ష చేసుకోవాలి. ఎగ్జామినేషన్, సెల్ఫ్ ఎగ్జామినేషన్. ఇది మనం చేసుకోకుండా వచ్చేసి వెళ్ళిపోతే అది మనకి ఏమాత్రము ప్రయోజనము కాదు. కాబట్టి దేవుడు మన దగ్గర నుంచి, నీ దగ్గర నుంచి, నా దగ్గర నుంచి, మనందరి దగ్గర నుంచి నిజమైన మారు మనసు కోరుకుంటున్నాం. ఆ మారు మనసు నేను దేవుని సన్నిధిలో ఆయన పాదాల దగ్గర కుమ్మరించాలి అంటే ఆ మారు మనసు అనేది దేవుని ద్వారానే నీకు అనుగ్రహింపబడాలి. సో లెట్ us try to understand the word of God. దేవుని వాక్యాన్ని మనము అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. మనం అర్థం చేసుకోం, చదివే క్రైస్తవులు ఉంటాం. అర్థం చేసుకునే వారు ఉంటే అది మనలో ఫలిస్తుంది. కాబట్టి దేవుని దగ్గరకు వచ్చిన మనము how are we today in the church? ఇంకొక సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేసుకోవాలని అన్నాను కదా. ఎన్ని రోజులు అవుతుంది దేవుని సన్నిధిలో కన్నీళ్లు విడిచి? ఉద్యోగం లేదనో, వివాహం అవుతలేదనో, సంతానం లేదనో దాని గురించి కాదు. మరి దేని గురించి కన్నీళ్లు ఇవ్వాలి? ఆయన మనకి అనుగ్రహించిన అమూల్యమైన రక్షణని బట్టి ఎవరికి లేని గొప్ప భాగ్యం దేవుడు నీకు, నాకు, మనందరికీ అనుగ్రహించాడు కనుక మనము అన్ని విషయాల్లో కృతజ్ఞత ఇవ్వదా? కొన్ని విషయాల్లో ఉంటుంది మనకి. మరి అన్ని విషయాల్లో ఉండాలంటే ఎవరు కోరు? మరి అన్ని విషయాల్లో ఉండాలంటే ఆయన మనకి నేర్పించాలి. ఏమని? అన్ని విషయాలు ఎట్లా కృతజ్ఞతలు అయి ఉండాలి అని ఆయన మనకి నేర్పించాలి. అప్పుడు మనము ఆయనకు అది అర్పించడం, అది అర్పణ. అందుకనే బలులు కోరవాడిని కాదు అని అంటున్నాడు. విరిగి నలిగిన హృదయమే దేవుడికి ఇష్టమైన పని. విరగాల, గుండెలు బద్దలు కావాలి, పాపిలోని గుర్తించాలి. ఇంకా ఎక్కడెక్కడైతే మన జీవితాల్లో ఏ ఏరియాస్ ఆఫ్ అవర్ లైఫ్ లో తప్పిపోయి ఉన్నామో వాటి నుంచి విడుదల కొరకు ప్రార్థించాలి. దేవుని సన్నిధిలో ప్రార్థించి ఆయన మనకు అనుగ్రహిస్తున్న ఆ రక్షణ ఆనందాన్ని, పోగొట్టుకున్న రక్షణ ఆనందాన్ని తిరిగి పొందుకోవాలి. దట్ ఈస్ ట్రూ రిపెంటెన్స్, నిజమైన మారు మనసు అన్నారు. యేసు ప్రభు వారు ఈరోజు తండ్రి కుడి పాఠశాల కూర్చొని విజ్ఞాపన చేస్తున్నారు. ఏమని విజ్ఞాపన చేస్తున్నారు తెలుసా? నా బిడ్డ ఫిలిప్కి మారు మనసు దయచేసి తండ్రి మారు మనసుని అనుగ్రహించుకోవడానికి అని ప్రార్థన చేస్తున్నాను. నేను అది అర్థం చేసుకోక నేను మారకపోతే తప్పు, అది మనదే. అందుకని అంటాం, మనలో పొరపాటు పెట్టడం పక్కన పొరపాటుని మనం ఏదైతే చూపేవారేమో అనమాట. ఒకటి లెట్ us ఎగ్జామిన్ అవర్ సెల్ఫ్స్. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఫీల్ సారీ. దేవుని దగ్గర యూ హ్యావ్ టు ఫీల్ సారీ. ఇప్పుడు మీరు అడగచ్చు, ఏం తప్పు చేస్తానో సారీ చెప్పాలి, ఉంటేనే చెప్పాలా సారీ? చెప్పం. అంటే మనం ఎట్లుంటామంటే, మనము కాబట్టి క్రైస్తవులము, మనం కాబట్టి రక్షణ పొందుకున్నాము, నేనేం తప్పు చేయలేదు, కానీ నాకు ఏడవలసిన అవసరం లేదు, నేను ఏడవాలి. పక్కన ఏడుస్తుంటే వాళ్ళని చూస్తాం. ఏ బాధలో ఉన్నాడు, ఏ బాధతో దేవుని దగ్గరకు వచ్చాడు. ఇశ్రాయేల్ ప్రజలు ఆ బానిసత్వంలో ఉన్నప్పుడు వాళ్ళు దేవునికి మొరపెట్టారంట. దే క్రైడ్ అంటూ ద లార్డ్ అండ్ హి హర్డ్ దెమ్. పాడితే వినలే, ఏడుస్తే విన్నాడు. అది గుర్తించాలి. సో నువ్వు కూడా నీ ప్రార్థన కానీ నీ ఆరాధన కానీ ఆయన వినాలి అంటే ఏడుపు నీకు కావాలి. గెత్సెమనే తోటలో ఏం చేసిండు ఆయన? నవ్వుతున్నాడా బిర్యానీ? చెమటముగా మార్చి అంతగా రోధించి ప్రార్థన చేశారు.
ఏడ్చాడు. నేను ఎట్లా ఇది చేయగలుగుతాను, ఆ తండ్రి చిత్తాన్ని నేను ఎట్లా చేయగలుగుతాను, ఈ సహాయం లేకుండా నేను చేయలేను అని తండ్రిని బ్రతిమలాడుకున్నాను. కానీ ఆయనలో ఉన్న బ్యూటీ ఏంటి తెలుసా, చేయలేను అనుకున్నాడు కానీ దేవుని చిత్తం, తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చాలి అన్న మాట మర్చిపోలేదు. అందుకని అన్నాడు, ఏమన్నాడు, నా ఇష్టము కానీ నీ చిత్తము జరిగించు. లెట్ యువర్ విల్ బి డన్ గాడ్. ఈరోజు మన ఇష్టము మన చిత్తము చేసి అది దేవుని కేసు రాస్తూ ఉంటాం పెయింట్ బ్రష్ లాగా. ఇది మన బతుకు. ఇందుకే అట్లా ఉండకూడదు. మనము కొద్దిగా వాక్యాన్ని మనము అర్థం చేసుకుని ధ్యానించగలిగితే, వాక్యంతో సమయం గడపగలిగితే, దేవుని అడగలిగితే దేవుడు వాక్యమును కనువిప్పు తెచ్చేస్తాడు. వాక్యమును కనువిప్పు అంటే ఏంటసలు? తెల్లగే ఉంది వెహికల్, 4 అక్షరాలు ఉన్నాయి, ఇంకేం కనువిప్పగలని క్లియర్గానే కనిపిస్తుంది. సైడ్ ఉన్న వాళ్ళకి అద్దాలు కావాలి, అద్దాలు లేకుండా కనిపిస్తాయి. మరి కనువిప్పు ఏంటి? యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ఇట్, హౌ టు అప్లై ఇన్ టు యువర్ హార్ట్. నీ జీవితంలో దాన్ని ఎట్టి రీతిగా అలవర్చుకోవాలో, ఆ ప్రకారం ఎట్టి రీతిగా మార్పు చెందాలో అది వాక్యమును కనువిప్పు. కాబట్టి కనువిప్పు కోసము దేవుని సన్నిధిలో మనము ప్రార్థన చేసుకున్నాం. దేవుడు ఏమంటున్నాడంటే, ఇప్పుడు చక్కటి పాటలు పాడుతున్నాం కదా, ఇంకొక పాట కూడా ఈ మధ్యన వైరల్ అయింది. ఏమైనా చేయగలవు. అదో ఉంటారు మామూలు విశ్వాసాలు కాదు మన వాళ్ళు, ఎక్కడా ఆలోచన పాడేస్తారు. నా ప్రశ్న ఏంటంటే, ఈరోజు ఆయన ఏమైనా చేయగలుగుతాడు, మనకు తెలుసు, అందరికీ తెలుసు. నువ్వేం చేస్తున్నావు అన్నది ప్రశ్న. నువ్వేం చేయగలుగుతున్నావు? ఆయన నీ కొరకు సర్వము సమస్తము విడిచిపెట్టి నీ కొరకు తన ప్రాణాన్ని దానపోసేస్తాడే. బలియాగంగా నీ మరణము, నీ స్థానము ఆయన కోరుకున్నాడే. ఆయన ఆ రోజు అక్కడ ఉన్నాడు కాబట్టి ఈరోజు మనం ఇక్కడ ఉన్నాం. లేకపోతే అక్కడ ఉండాల్సిన వాళ్ళ శిక్షకి పాత్రలు చేసిన పాపాల నిమిత్తం మనము సిలువైపడాలి. అందుకని పౌలు అంటాడు, నేను లోకానికి సిలువైపడ్డాను, క్రీస్తులో నేను జీవిస్తున్నాను. ఈరోజు మన లోకానికి సిలువైపడ్డామా? లే. లోక ఆచారాలు, అన్ని ఆచారాలు ఉన్నాయి మనలో. వాక్యమైన కనువిప్పులో నువ్వు ఎదగగలిగితే, ఆ వాక్యమైన కనువిప్పులో నువ్వు నీ సమయాన్ని వెచ్చించగలిగితే, వాక్యమైన కనువిప్పు నీకుంటే, ఈ లోకపు ఆచారాలు కానీ అన్య ఆచారాలు కానీ ఇవన్నీ నీలో నుంచి ప్రభు తీసేయమని నేర్పిస్తా ఉంటాడు. కాబట్టి నువ్వు తొలగించుకోవాలి. ఆయన వచ్చి తొలగించాడు. కొన్ని సాంప్రదాయాలు మన దేశంలో మనం మర్చిపో పాటిస్తాం. ఇంటి యజమానుడు బయటకు వెళ్తే ఆవిడగారు ముందు ఎదురుపడాలి. ఆ ఎదురు పడకపోతే ఈయన ఓడు, ఈయనకేదో అయిపోతుంది. ఎదురుపడి ఏమైంది? రాజశేఖర రెడ్డికి వెళ్ళిపోయాడు. కాపాడగలిగిందా? ఉన్నమాట. When you meditate on the word of God, God will give you examples. ఇప్పుడు ఈ రాజశేఖర రెడ్డి గురించి అసలు మాట్లాడకూడదు, కానీ మాటల్లో వచ్చినాయి కాబట్టి చెప్తున్నా. సో ఇటువంటి అన్ని ఆచారాలు మనలో ఉంటే ఆయన మనలో ఉండడు. సో మనలో ఏమన్నా ఈ అన్ని ఆచారాలు, సాంప్రదాయాలు, పాలు పొంగించడాలు ఇవి ఉంటే మానేసుకోవాలి. ఇంకొక సేవకుడు అంటున్నాడు, వాళ్ళు కోఆపరేషన్ చేసుకొని పాలు పంపిస్తారేమో కానీ ఫస్ట్ మాస్టర్ గారు పొంగిపోతారంట, పిలిచారు. పాలు ఆలస్యంగా పొందుతాయి, ఈరోజు ముందు పొందుతాడు అంతే. ఇవన్నీ అన్ని ఆచారాలు. ఇట్ ఇస్ నాట్ బిబ్లికల్. బైబిల్ చెప్పాలి ఎక్కడ పాలు పంపించమని. మనం పంపిస్తాం. ఎందుకు? అగ్నిదేవుడు ఆవిడ గారిని పక్కన పెట్టేద్దు, చక్కగా ఉండి నాకు పెట్టాలి అని ముందుగానే ఏమంటారు, సార తీసిస్తారు, ఆమెమంటారు. ఇవన్నీ మనలో ఉంటే దేవునితో సావాసం మనం ఏమాత్రమో చేయలేము. అందుకనే మన వాక్యం అర్థం కాదు. ఒకవేళ అర్థం చేసుకోవడానికి ప్రయత్నించిన ఆ ప్రకారం మనం జీవించలేకుండా ఉంటున్నారంటే కారణం అదే. అందుకనే జాగ్రత్తగా బీ సపరేటెడ్. లోకస్తుల వల్ల మనం ఉండదు, లోక అన్యుల ఆచారాలు మనలో ఉండవు. లోకంలోనే ఉండాలి కానీ అవి మనలో ఉండదు. మనలో ఎవరు ఉండాలి? బైబిల్ ఏం చెప్తుంది? యోహాను మొదటి పత్రికలో ఏం చెప్తుంది? నీలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నాడు కదా గొప్పవాడు, అందరికీ తెలుసు. కానీ మనలో ఉన్నాడా? నీకు గుండె చేసేసుకున్నాడు ప్రభావం ఉన్నాడా? నిజమైన మనసాక్షి అంటే ప్రభా అంటే నేను లేనంటాడు. మరి ఏముంది ప్రభా అంటే
లోకం ఉంది అని చెప్తారు. సింపుల్. దిస్ ఇస్ హౌ యూ స్పెండ్ యువర్ టైం విత్ గాడ్. నిన్ను నువ్వు విమర్శించుకుంటూ, నిన్ను నువ్వు సరి చూసుకుంటూ వాక్యం అనే వెలుగులో నువ్వు ప్రతిదినము వెలిగింపబడతాడు. దేవుడు అంటున్నాడు, నేను మిమ్మల్ని ఈ లోకంలో నుంచి ప్రత్యేకించాను. ఎక్లీసియా అంటే బీయింగ్ సపరేటెడ్. అందరు కాదు, మనం ప్రత్యేకింపబడ్డవారు. ఆ ప్రత్యేకత మనలో ఉంటేనే ఆయన మనలో ఉండగలుగుతాం. అన్య లోకము కానీ మనలో ఉంటే మనలో ఆయనకి స్థానం ఏమాత్రము ఉండదు అని చెప్తున్నాడు. వాటి ఈ సపరేషన్ అనేది దేవుడు చేశాడు. ఆది కాలం 1వ అధ్యాయంలోకి వెళ్ళిపోతే దేవుడు సపరేషన్ చేసిండు. ఏం చేసిండు? చీకటిని వెలుగుని వేరుపరిచాడు. ఈరోజు మనము వెలిగింపబడ్డము కానీ చీకటిలో జీవిస్తున్నాం. ఆ సపరేషన్ ఇంకా రాలే. చీకటి ఉంది, మనలో వెలుగు ఉంది అనుకుంటున్నాం, లేదు. ఆ చీకటితో చూసుకొని వెలుగుతో నింపబడాలి. అది దేవుని చిత్తం. కాబట్టి దేవుని చిత్తాన్ని బిబ్లికల్ టర్మ్స్ లో మనం అర్థం చేసుకోవాలి. పాస్టర్ గారు నేర్పిస్తే, పాస్టర్ గారు నేర్పించిన ఆయన సిద్ధాంతాలను మనం నేర్చుకోవాలి. ఇప్పుడు క్రైస్తవులు అదే చేస్తారు. ఏం చేస్తారు సార్? అన్న ఏం చెప్తే అదే అన్న రైట్స్. ఇంకొక పాస్టర్ గారు కలిసిన, ఎందుకు పాస్టర్ మీద పడిపోయా ఈరోజు అనుకుంటున్నారా? నేను పాస్టర్ కాబట్టి, బయట జరుగుతుంది కాబట్టి చెప్తున్నాను. ఆ పాస్టర్ గారు ఎంత సంఘాన్ని స్థాపించుకున్నాడు, ఎంత సంఘాన్ని బలపరుస్తున్నాడు తెలుసా? వాళ్ళ విశ్వాసులు ఆయనకు ఎంత విధంగా చూపుతారు తెలుసా? 4 కాళ్ళ కుందేలు తీసుకుని వచ్చి పట్టుకొని వాళ్ళ పాస్టర్ గారు 3 కాళ్ళు అంటే సంఘం అంతా అంటే అది 3. ఎవరి సిద్ధాంతం ఇది? దేవుందా? కాదు, మనం కలుగు చేసుకున్నది. వాటి బిబ్లికల్ టర్మ్స్ లో వాట్ ఇస్ సపరేషన్ అనేది మనము కొన్ని మాటల్లో తెలుసుకున్నాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 17వ వాక్యం. మనం దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందుక మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. మనము జీవము కలిగిన దేవుడు ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును. నేను వాళ్ళలో నివసించి సంచరించదును. నేను వారి దేవుడినై యుందును. నేను వారి దేవుడినై యుందును. వారు నా ప్రజలై యుందురు. ఇక్కడ అంటున్నాడు, you have to be sanctified not to the church, not to the pastor, not to the congregation, but you have to be sanctified to God, unto God. దేవుని కొరకు నువ్వు ప్రత్యేకించుకోవాలి. ఆ ప్రత్యేకత నీలో ఉంటేనే ఆయన నీలో ఉంటాడు. ఆయన నీలో ఉంటే ఆయన నీ ద్వారా సంచరిస్తాడు. ఆయన ఏమనుకుంటాము? దేవుడు ఆత్మ కదా సంచరిస్తాడా? అవును, ఆత్మనే ఆయన. ఆయన ఎక్కడ ఉన్నాడు? ప్రభు చక్కటి మాటలు అంటూ ఉన్నాడు. ఉదయకాలంలో కూడా వాక్యంలో జ్ఞాపకం చేసుకున్నాం. ఏంటంటే పక్షులకు గూళ్ళు ఉన్నాయి, నక్కలకు బొరియలు ఉన్నాయి, మరి మనిషి కుమారుడికి దాచుకోవడానికి స్థలము మరి మనం స్థలం శుద్ధిపరచాలి. చుట్టాలు వస్తుంటే ఏం చేస్తాం? ఇల్లు శుభ్రపరుస్తాం. ఈ ఇల్లు శుభ్రపరచబడకపోతే ఆయన రాలేడు. రావాలి, ఎదగాలి, వాక్యంలో ఎదగాలి. వాక్యాన్ని ఎక్కువ చదువుతుంటే ఏమేమి మనం తొలగించుకోవాలో నేర్పిస్తూ ఉంటుంది. నేర్చుకోవాలి. ఇదే పరిశుద్ధాత్మతో వాక్యంతో సావాసం. కాబట్టి అవర్ లైఫ్స్ షుడ్ బి సాంక్టిఫైడ్ అంటూ గాడ్. దేవుని కొరకు నీ జీవితాన్ని నువ్వు త్యాగం చేసుకోవాలి. ఆయన నీ కొరకు త్యాగం అయిపోలేదా? త్యాగశీలుడు ఆయన. నువ్వు ఆయన కావాలి. నీకంత ఇంపార్టెన్స్ ఆయన ఇస్తున్నాడు. నువ్వు ఆయనకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నావు అనేది కూడా ఒక ప్రశ్న. ఈ ప్రశ్నలో మనం ఎక్కడ జవాబు ఉందా మన దగ్గర? కాబట్టి నేటి నుంచి అన్న యేసు ప్రభు వారు చక్కటి ప్రార్థన చేస్తున్నప్పుడు తండ్రితో సంభాషణ ఉంటున్నప్పుడు వీళ్ళని వాక్యమందు ప్రతిష్ఠింపజేయి. ఈ వాక్యమే సత్యము. ప్రతిష్ఠింపబడకపోతే నువ్వు చదువుతున్న వాక్యము అది అబద్ధము. ఎందుకంటే నీకు అర్థమవుతుంది. లేదన్నా అర్థమైనప్పటికీ నువ్వు మారడానికి ఇష్టపడతావు. రెండిట్లో ఒకటి. వాడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆర్ వి రియల్లీ సాంక్టిఫైడ్ అంటూ గాడ్. ఆయన నిన్ను ప్రేమించి, నన్ను ప్రేమించి, తన రక్తాన్ని చిందించి ఆయన కొరకు ఆయనలో ఉండాలి అని, ఆయన మనలో ఉండాలి అని మనం ఆయన ప్రత్యేకపరుచుకున్నాం. కానీ ఈరోజు ఆ ప్రత్యేకత మనకు లేదు.
పోగొట్టుకున్నాం. అందుకే రోమియోలు రాసిన పత్రికలో పౌలు అంటాడు కదా, ఏమని అంటాడు? భేదమేమీ లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహిస్తున్నారు, మనం వాళ్ళు పోగొట్టుకున్నారు. ఈ సైంటిఫిక్ ఏం చేస్తుంది తెలుసా? పోగొట్టుకున్న మహిమని తిరిగి పొందుకొని కృపను అనుగ్రహిస్తుంది. నువ్వు ప్రత్యేకించుకున్నప్పుడు, అయ్యా ఒకప్పుడు మంచిగా ఉండే నీలో, ఇప్పుడు నీకు దూరం అయిపోయా, లోకస్తులతో కలిసిపోయా, లోకంలో ఉంటున్నా. కాబట్టి ఆ పోగొట్టుకున్న ప్రత్యేకతని, మన ఇద్దరి మధ్యలో ఉంటున్న ఈ సావాసాన్ని తిరిగి నేను పొందుకొని కృపను నాకు దయచేసి నన్ను చేర్చుకోవా అని ప్రభుని అడిగితే ప్రభు చేర్చుకుంటాడు. కాబట్టి బిబ్లికల్ సపరేషన్ మనకు కావాలి. వాక్యం ఏం చెప్తుంది ఆ ప్రకారం మనం జీవించడము నేర్చుకోవాలి. నేర్పించేవాడు పరిశుద్ధాత్ముడు, వాక్యమయ్యన దేవుడు. వాక్యము ఆది అందు వాక్యం ఉండదు, వాక్యమే దేవుడు ఉండదు, అది దేవుని దగ్గరే ఉండదు. కానీ ఈరోజు మనని ప్రేమించి మనకిచ్చాడు. మనం దాన్ని పట్టుకొని దాని సరైన రీతిలో మనం చదవక, ధ్యానించక, అర్థం చేసుకోక, మనకి నచ్చిన విధానము, మనకి ఏ తలంపుతో ఏ ఆలోచనతో అర్థమవుతుందో అంతే దాంతో సరిపెట్టేస్తున్నాం. దాన్ని వాక్యం చదువుతున్నప్పుడు ఒకటి గుర్తిస్తాం, ఏంటి తెలుసా? మన జ్ఞానం కాదు కావాల్సింది, ఆయన జ్ఞానం. అప్పుడే వాక్యంలో మనకి ఎదుగుదల ఉంటుంది అని దేవుడు తెలియపరుస్తున్నాడు. కాబట్టి ఆయన జ్ఞానం అడగాడు. లార్డ్, ఐఎమ్ రీడింగ్ యువర్ వర్డ్, హెల్ప్ మీ టు అండర్స్టాండ్, ఓపెన్ మై ఐస్. సో కీర్తనకారుడు అనుకుంటా చక్కటి మాట అంటాడు, ఓపెన్ మై ఐస్ దట్ ఐ మే సీ ద వండర్ఫుల్ థింగ్స్ ఇన్ యువర్ వర్డ్. చక్కటి విషయాలు దేవుడు నేర్పిస్తాడు వాక్యముగా. నేర్చుకునే ఆసక్తిని మనము కనపరచాలి. కాబట్టి ఈ ప్రక్రియలో మనం నడిపింపబడాలి అంటే మనము ప్రత్యేకించుకోవాలి. దేవుని కొరకు జీవించడం ప్రారంభించాలి. పౌలు ఇంకొక మాట అంటాడు, గుర్తొస్తుంది, క్రీస్తే నాలో జీవిస్తున్నాను అంటే పౌలు చచ్చిపోయాడా? అవును, పౌలు జీవిస్తున్నాడు. కానీ పౌలు జీవించే జీవితము అది పౌలుది కాదు, అది ప్రభుది. అది ప్రత్యేకత. దట్ ఈస్ సెపరేషన్. యూ హ్యావ్ టు సెపరేట్ ఫ్రమ్ దిస్ వరల్డ్ అండ్ ఆఫర్ యువర్ హార్ట్ టు హిమ్ సో దట్ హీ మే బీ ఇన్ యూ అండ్ హీ మే డై ఇన్ యూ. అటు రీతిగా ఒక ప్రత్యేకత మనకి కావాలి. ఇంకొకటి, దేని నుంచి దేవుడు దూరం వెళ్ళిపోమంటున్నాడు, మనం వేరుపరచుకోమంటున్నాడు అంటే లోకంతో. రోమియోలు రాసిన పత్రిక 12:2 అంటాడు కదా, మీరు ఈ లోక మర్యాదలను అనుసరింపక ఉత్తమను అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతనమగుట వలన రూపాంతరము పొందుడి. You have to change your life. God requires a change in our lives. మార్పు చెందాలి అంతే ఎవరు. కాబట్టి బైబిల్ ఇప్పుడు చదువుకున్న వాళ్ళ ప్రతిసారి చదివినప్పుడు వాళ్ళ ప్రశ్న అడగబుద్ధి అవుతుంది. మీరు ఈ లోక మర్యాదలు అనుసరించద్దు, కానీ నువ్వేం చేస్తున్నావు? మందిరంలో చదువుతూ లోక మర్యాదలే అనుసరిస్తున్నావు అంటే దాన్ని బట్టి ఏమవుతుంది? నీకు వాక్యం అర్థమవుతుంది. అందుకనే నువ్వు లోక మర్యాదలని అవి మనలో ఉండకుండా మనం చూసుకోవాలి. ప్రత్యేకింపబడేవాళ్ళు దేవుడు తెలియపరచాడు. ఎవ్రీ టైం ఆ వాక్యం చదువుతున్నప్పుడు నాలో లోకం ఉందా అన్న ప్రశ్న, విమర్శ మనకుందా? ఆ మర్యాదలు నాకున్నాయా? వద్దు. సన్మానం వద్దాక అందుకే మేము ఇక్కడ కేక్ కటింగ్ సాక్ష్యాలు కూడా వద్దని చెప్పేస్తాం. ఎందుకంటే వీ హ్యావ్ టు నాట్ ఫాలో ద వర్డ్ అని చెప్తుంది బైబిల్. కానీ మనం ఎక్కడ లేని ఆనందంతో పొంగిపోతూ ఉంటాం. చర్చిలో మా పిల్లలు కేక్ తీసుకొచ్చేస్తారు, ఇక్కడ నాకు ఆగదు సంతోషం. అన్ని ఆచారాలు లోకపులో ఉన్న వారి పద్ధతులు. అది ఈ మధ్యన ట్రెండ్ మారిపోయింది. ఏంటి తెలుసా? కేక్ కటింగ్ ఒకప్పుడు రూముల్లో ఉండేది, ఇప్పుడు కేక్ కటింగ్ వీధిలోకి వెళ్ళిపోయింది. అంటే ప్రజలు మందిరంలో ఉండలే, దేవునితో ఉండలే, లోకంతో. సో ఈ విషయంలో కూడా మనము సరి చూసుకోవాలి. సెట్ అపార్ట్. వద్దు, వాళ్ళతో నీకు పని లేదు, నీకు ఆయనతో పని, ఆయనకి నీతోనే పని. అది కూడా మనము గుర్తించాలి.
అని దేవుడు కోరుకుంటున్నాడు. మూడవదిగా మనం చూసుకున్నట్టయితే వేర్ ఆర్ యూ స్టాండింగ్ టుడే? పరిశుద్ధుల సావాసంలో నిలిచి ఉన్నవా? పాపులతో నువ్వు కలిసి ఉన్నవా? అందుకనే బైబిల్ కీర్తనకారుడు మొదటి అధ్యాయంలో అంటాడు, ఏమంటాడు సార్? దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గంలో నిలవక, అపహాసులు చూచుట చోట్ల కూర్చునక. ఏమంటాడు? దివారాత్రులు దేన్ని? ఆ అమ్మాయినో ఈ అబ్బాయినో కాదు, వాక్యాన్ని ధ్యానించమని. ఆ వాక్యాన్ని ధ్యానిస్తే ఆ వాక్యంలో ఉన్న ప్రత్యేకత ఏంటి తెలుసా? నిన్ను వారితో చేరలేదు, అది వాక్యంలో ఉన్న గొప్ప శక్తి. హల్లెలూయా. కాబట్టి ఆ వాక్యం మనం ప్రేమించాలి. వీ హ్యావ్ టు లవ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుడు అన్నాడు కదా, నన్ను ప్రేమించేవాడు నా ఆజ్ఞలని గైకొంటాడు. అంటే మనం గైకొనలేదు, అర్థం కాలే మనకి. ఆయన ప్రేమ కూడా అర్థం కాదు. అందుకని మన జీవితాల్లో వీటి రీతిగా సతమతం అయిపోతున్నాయి. కాబట్టి యూ హ్యావ్ టు స్టాండ్ ఇన్ రైచియస్నెస్. నీతిలో నిలబడటం నేర్చుకోవాలి, నివాసము చేయడం నేర్చుకోవాలి దేవుడితో. ఆయన నీతిమంతుడు, మనం అవనీతిమంతులము. ఆయన నీతిమంతుడు. మరి అవినీతితో నీతిమంతుడికి ఉన్న పని ఉంటుందా? దగ్గరికి కూడా రాయండి. ఒకటి నీతిగా జీవించడం నేర్చుకుంటే ఆయన మనలో ఉండడానికి ఇష్టపడతాడు. కాబట్టి వేర్ ఆర్ యూ స్టాండింగ్ ఈరోజు? ఎఫీసీయులకు రాసిన పత్రిక 5:11 వాక్యం చూడండి, ముగించేస్తారు. ఎఫీసీ 5:11. నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలివారై ఉండక వాటిని ఖండించుడి. ఏలయనగా అట్టి క్రియలు చేయువారు రహస్యమందు జరిగించు పనులను గూర్చి మాట్లాడుటైనను అవమానకరమై ఉన్నది. సమస్తమును ఖండింపబడి వెలుగు చేత ప్రత్యక్షపరచినది ఏదో అది వెలుగే కదా. అందుచేత నిద్రించుచున్న నీవు మేలుకొని మృతులలో నుండి లెమ్ము. క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు. కాబట్టి he has to not only be on the cross, but he has to shine in your hearts. ప్రకాశించాలి దేవుడు మనలో. అది ప్రత్యేకమైన జీవితం అండి. అది లోకంతో ఉన్నప్పుడు ఆయన చేయలేదు, కానీ ఆయనతో ఉన్నప్పుడు ఆయన చేయలేదు. ఆయనతో మనము ఉండాలి అని దేవుడు ఆశపడుతున్నాడు. కాబట్టి ఈరోజు మనం దేవుని సన్నిధికి నడిపింపబడుతున్నాము. ప్రతిదినం క్రైస్తవులం కాబట్టి దేవుడు ఎక్కడ ఫీల్ అవుతాడో ప్రార్థనలు వాక్యాలు చదువుతుంటాము. దేవుడు ఫీల్ కాదు. దేవుడికి సమయాన్ని ఇస్తున్నాడు, గుర్తించాలి. సమయాన్ని మనం సద్వినియోగపరచుకోమని భక్తులు చెప్తున్నాం. దేవుని ద్వారా మన జీవితాలు బాగుపడతాయి అంటే దేవుడి వాక్యం ద్వారానే. బాగు చేసిన నాదులంతా ఈ భూమి మీద పడు, ఆయన తప్ప పడు లేడు. ఆయన ఇచ్చిన వాక్యము అర్థము చేసుకుంటే జీవితం బాగుపడుతుంది, లేదా అట్లాగే ఉంటుంది. కాబట్టి వేర్ ఆర్ యూ స్టాండింగ్ టుడే? నిజంగా ఐ స్టాండ్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ యూ లార్డ్ అని పాట పాడతాను. బట్ హిస్ ప్రెసెన్స్ ఇస్ నాట్ హియర్. చర్చిలో ఉండొచ్చు, ప్రత్యేకింపబడ్డ వారు అనుభవిస్తుండొచ్చు, కానీ లోకంలో ఉంటున్నా నువ్వు చర్చకు వస్తున్నావే, యు ఆర్ నాట్ ఏబుల్ టు రికగ్నైజ్ అండ్ రియలైజ్ దట్ గాడ్ ఈజ్ హియర్. ఆయన నీలోనే లేడు. నీలో లేనప్పుడు ఇక్కడ ఎట్లా ఉన్నాడని చెప్తూ. అందుకనే మనం నిల్చున్నప్పుడు మందర ఆలయంలోనికి వెళుతున్నప్పుడు నీ ప్రవక్తలని జాగ్రత్తగా చూసుకో. మన ముఖాన్ని జాగ్రత్తగా చూసుకొని బయటకు వస్తాం. చచ్చిపోయినప్పుడు ఓడ తగ్గిపోయిందా, లిప్స్టిక్ బాగానే ఉందా, ఎక్కువ బ్రైట్ అయిందా, ఈ విషయాలు చూసుకుంటాం. మన ప్రవర్తనలు చూస్తాం. ఇలాంటి కూడా చెప్తా ఇక్కడ ఏమని చెప్తారు సార్? వాక్యం చెప్పేటప్పుడు వినండి, వాక్యం మాట్లాడుకోదు అంటే దేవుడు అంతే అంత గౌరవం మాది. కొంతమంది ఫోన్లలో చాటింగ్ చేస్తారు. ఇంకా కొన్ని మహానుభావులు ఉన్నారు, ఇక్కడికి వచ్చే దేవుని సన్నిధిలోనే అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఓపెన్ చేసి షాపింగ్ చేస్తారు, ఆన్లైన్ షాపింగ్ చేస్తారు. ఇంకెక్కడ టైం దొరకలేదు వాళ్ళకి. అటువంటి వారు మందిరానికి వస్తే మంచిదే, కానీ వస్తున్న దానికి ప్రతిఫలం ఏంటి? నేర్చుకోకపోతే నేర్చుకో, అడుగుతాం. నేను నేర్పించాను, నా జీవితాన్ని బాగు చేయాలి. నీ ఎదుట నేను నిందారైతుడిగా ఎట్టి రీతిగా నిలబడాలో నేను నాకు నేర్పించు, నన్ను నిలబెట్టు. ఆయన నిలబడకపోతే ఆయనలో మనం ఉన్నారేమో.
అని మనం గుర్తించాలి. కాబట్టి చాలా జాగ్రత్తగా మనం చూసుకున్న మీరు ఎక్కడ నిల్చున్నాం. పేరుకైతే ఆరాధనకు వచ్చాము, అడిగితే చర్చికి వెళ్తున్నా అని చెప్తాం. చర్చిలో ఎవరైనా పాస్టర్ తప్ప ఎవరు లేరు అక్కడ, అది గుర్తించు. నీ డబ్బుల కోసం ఆయన ఉంటాడు, ఆయన ప్రార్థన కొరకు నువ్వు వెళ్తావు. అంటే దేవుని కొరకు వచ్చేటోళ్ళు ఎవరు లేరు అని బైబిల్ చెప్తుంది. అట్లీస్ట్ మనమన్నా అవుతాం దేవుని కొరకు, ఆయన సన్నిధిని ఆయన ప్రసన్నతని అనుభవించాలి. నీలో ఆశ ఉంటే ఆయన స్పర్శ నీకు నీకు అది లేదు. యూ డోంట్ హ్యావ్ డిజైర్ టు సీ గాడ్. కాబట్టి దేవుని దగ్గరకు వస్తున్నాము. ఆర్ వి స్టాండింగ్ కరెక్ట్లీ యాక్సెప్టబుల్ టు హిమ్ అన్నది మనము సరి చూస్తాం. నాలుగో విషయంలో చూసుకున్నట్లయితే సర్వింగ్. సర్వింగ్ ఎక్కడ చేస్తాం? చాలా పక్క చెప్తుంది, సర్వ్ చేసే వాళ్ళని కావాల్సింది. అవునా? సర్వీస్ చేసే వాళ్ళని ఏమంటారు? సర్వీసర్స్ అంటారా? అన్నారు కదా, అనలేరు, పదాలు కలవరు. కాబట్టి సర్వింగ్ అనేది అంటే ఏంటంటే ప్రభు నేర్పించే మనకి మేడగదిలో తను తప్పకంపబడిన రాత్రికి ముందు వాట్ ఇస్ సర్వీస్ అనేది నేర్పించాడు. నిన్ను వలేని పొరుగువాన్ని ఉపయోగించు, ఇది సర్వింగ్. పరిచర్య ఇది, సేవ కాదు పరిచర్య. పరిచర్యలో చాలా మంది ఏమంటారు తెలుసా, వాళ్ళు చేసేది ఏమున్నది ఇక్కడ, కానీ అందరికీ ఏం చెప్తారు తెలుసా, సేవ చేస్తున్నానండి హైదరాబాద్లో. నువ్వు చేసేది ఏమున్నది ఇక్కడ, కానీ సేవ చేస్తుంది. సేవ చేయడం ఇంపార్టెంట్ కాదు, సేవ చేయడానికి సేవకులు దేవుడు నియమించుకుంటాడు. సంఘంలో చేర్చబడ్డ మనము ప్రభు యొక్క మాదిరిని మనం కలిగి ఉండాలి. సర్వీస్ చేయాలి. ఏమని సర్వీస్ చేయాలి? పాపం ఇంతమంది వస్తున్నారు, కార్పెట్ వేసే నాదుడేది, మందిరం శుభ్రపరిచే నాదుడేది, ఎవరు చేయాలి? అన్నీ నేను చేయాలంటే నాకు ఉండాలి శక్తి. అట్లీస్ట్ మీరు నా గురించి ప్రార్థన చేయాలి కదా. మీరు చేస్తున్నారు కాబట్టి బహుశా ఇవన్నీ నేను చేయగలుగుతున్నాను. సర్వీస్ నేర్చుకోవాలి. బయట మినిస్ట్రీస్ లో కొన్ని దగ్గర కఠినంగా దేవుని సేవ ఎంత ఈరోజు తెలిపొస్తారు. ఆ దినాల్లో సేవని ఉబ్బులాటంతో ఎగిరెగిరి ఏం చేస్తాను ఎన్నిలోకి అక్కడ క్రమశిక్షణ నేర్పిస్తే నేను చెయ్యలేను బాబు అని పారిపోయారు. అది సేవ. దోసన్న మినిస్ట్రీస్ ఉంది, ఎంతోమంది సేవకులు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు ప్రజెంట్ జనరేషన్ కాదు, పాస్ట్ జనరేషన్. ఇప్పుడు వాళ్ళంతా హైఫై అయిపోయారు. ఆయన దిగగానే 100 మంది ఇంకా పరిగెట్టాలి. ఆయన వచ్చి ప్రార్థన కూడిక పెట్టాలంటే 75,000 ఇవ్వాలి. ఫస్ట్ అపాయింట్మెంట్ తీసుకోవాలి, 3 నెలల అపాయింట్మెంట్ దొరకదు. సేవకుడికి అపాయింట్మెంట్ దొరకకపోతే దేవుని దగ్గర మీకు అపాయింట్మెంట్ ఎట్లుంటుంది? ఉండదా? జాగ్రత్త. సర్వీస్ నేర్చుకోదు, దేవుని సర్వీస్. రా, మందిరంలో ఏం అవసరాలు ఉన్నాయో నీకు తెలుసు. వచ్చి చక్కగా ఇస్త్రీ బట్టలు వేసుకొని వచ్చి మేకప్ చేసుకొని వచ్చి కూర్చొని పాస్టర్ గారు పనిపాటు ఉండదు మందిరాన్ని చెప్పేసి వెళ్ళిపోవడం కాదు. వచ్చి ఏం చేస్తున్నావు? మందిరానికి ఎదురీతిగా ఉపయోగకరంగా ఉంటున్నావు. ఏమన్నా అంటే ఏమంటారు తెలుసా, మా దశంభాగాలు ఇస్తున్నాం కదా, అక్కర్లే మీ డబ్బుల వారికి, దేవుడికి అక్కర్లే. నీ శక్తితోనే నువ్వు పనిచేయడం నేర్చుకోవాలి. దేవుడు నీకు ఇచ్చిన శక్తితో ఆయన కొరకు నీ శక్తిని ఖర్చు చేసేవాడుగా ఉంటాడు. అది సర్వీస్. బట్ ఈ సర్వీస్ అనేది మనలో ఉందా ఈరోజు? నాలో ఉంది అని గొప్పగా చెప్పుకోను, ఎందుకంటే నాలో ఉండదు. దేవుడు చూస్తున్నాం. బాత్రూంలో కడుగుతాము, కార్పెట్లు ఉతుకుతాము, బాటిల్స్ ప్రతి నెల సోప్ వాటర్తో కడిగి వాటిని ఎండబెట్టి మళ్ళా సర్వీస్ ఉంటున్నప్పుడు వాటర్స్ అందరికి నింపిపెట్టి, ఎందుకంటే దూరం నుంచి నేను కష్టపడి వస్తాను కదా, దాహం ఉంటుంది. వచ్చిన గంట సేపులోనే 4 సార్లు వాటర్ తాగాలి. మా ప్రశాంత్ గంటలోనే 15 మినిట్స్ ఆరాధనలోనే 3 సార్లు నీళ్ళు తాగాలి. ఏం సర్వీస్? నువ్వు సర్వీస్ చేయించుకుంటున్నావు, సర్వీస్ వస్తున్నావు అంతే. సర్వీస్ చేస్తలేదు అని గుర్తించాలి. చేద్దాం, సర్వీస్ చేద్దాం, దేవుడిని అడదాం. నేను కూడా ఒక పాత్రగా వాడబడే కోరుకున్నాను. దయచేసి దేవుని సన్నిధి సంఘంలో నువ్వు ఏ పని చేసినా ఆయన దాన్ని చూసి ఊరికనే ఒప్పుకున్న దేవుడు కాదు, తప్పక దానికి ప్రతిఫలం నీకు ఇస్తాడు. ఈరోజు ఈ స్థాయికి నేను ఎందుకు ఇక్కడ ఉన్నా తెలుసా? ఒకప్పుడు అక్కడ ఉన్నా. భాస్కర్ లాంటి మీలాంటి లాంటి వాళ్ళందరూ వచ్చిన లాంటి
చెప్పులు కుక్కలు ఎత్తుకెళ్ళిపోతే ఏమైనా కుక్కలు ఎత్తుకుపోకుండా చెప్పుల కాపులో ఉన్న ఒకరు సర్వీస్ చేశారు. మన చెప్పులు పోతే నీ సంఘంకి వచ్చిన చెప్పులు పోయిన నాకు వచ్చినాయి అంటే నేను ఎక్కడ కొనియలేదు. సర్వీస్ అది. చిన్న చిన్న విషయాలు మనము శ్రద్ధ వహించాలి. ఎట్టి రీతిగా మనము సంఘస్థులకి ఉపయోగంగా ఉంటున్నాము, మాదిరిగా ఉంటున్నాము. మనల్ని చూసి కొత్త కొత్త వారు వస్తున్నారే, మనల్ని బట్టి ఏమి నేర్చుకుంటున్నారు, వాళ్ళు ఏమైనా నేర్చుకోగలుగుతున్నారా, లేకపోతే మనం విమర్శించుకోవాలి. వచ్చిన వాళ్ళని చూసి నేను చెడిపోతున్నాను అని కూడా మనము సరి చూసుకునే వారుగా ఉండాలి. బట్ ఈ సర్వీస్ అనేది ఎట్లుండాలి అంటే ఇట్ షుడ్ బి ఫ్రమ్ ద ప్యూర్ హార్ట్. హృదయ అంతరంగం లోపల నుంచి దేవుని సేవలో మీరు వాడబడాలని మీకు తపన ఉండాలి. ఆ వాక్యం కూడా చూడండి. 2 తిమోతి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 21వ వాక్యం. ఎవడైనను నీటిలో చేరక తను తాను పవిత్రపరచుకుని ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకున్నటకు పాస్టర్ గారు కాదు వాడుకోదండి, యజమానుడు. ఇలా బాధాకరమైన విషయం. ఆ వాక్యం చదువుతున్నప్పుడు దేవుడితో కొద్ది సమయం గడుపుతున్నప్పుడు యజమానుడు వాడుకున్న పాత్ర వలన ఉండాలని కోరుకున్నాడు. కానీ మనస్థితి గతులు ఎట్లున్నాయి తెలుసా? పాస్టర్లు మనం వాడుకుంటారు. పాస్టర్లే దేవుడు మనకి, ఆయన కాదు. అదే మన జీవితం. చదవండి. యజమానుడు వాడుకున్నటకు యజమానుడు వాడుకొనుటకు అర్హమై ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్ర అయ్యుండును. అంటే ఆయన నామానికి మహిమకరంగానే జీవితం అయిపోవాలి. దాని అర్థం అదే. నిన్ను ఆయన అప్పగించుకుంటే ఆయన వాడుకునే పాత్రగా మారుతాం. వచ్చి కూర్చొని వెళ్ళిపోతే ఆయన వాడడు, ఇంకొకటి వాడుకుంటాడు. ప్రభు అన్నా మనం వాడుకోవాలి, వాడన్నా మనం వాడుకోవాలి. వాడి పేరు చేయడానికి అసహ్యం అనిపిస్తుంది ఒకసారి, అంత దుర్మార్గులు వాడు. ఈరోజు ఏదో ఒక విషయం నన్ను వాడేదానికి ఎప్పుడు ప్రతినిత్యం ఒక ప్రయత్నంలోనే ఉంటాడు వాడు. కాబట్టి యజమానుడు వాడుకునే ఘనమైన పాత్రగా ఉండాలి. ఘనమైన పాత్రలు ఉన్నాయి, ఘనహీనమైన పాత్రలు ఉన్నాయి. మనం ఘనహీనమైన పాత్రలో ఒప్పుకోలేము కదా. ఘనమైన పాత్రగా మార్చేయాలి అంటే ఏంటి తెలుసా? ఇట్ ఈస్ ద ఫిల్లింగ్ ఆఫ్ గాడ్, ద స్పిరిట్ ఫిల్డ్ క్రిస్టియన్స్. ఆత్మతో నింపబడ్డ క్రైస్తవులు. సంఘం స్థాపించబడ్డది ఎక్కడ? అపొస్తలుల కార్యాలయం. అప్పుడు మొట్టమొదటిగా వాళ్ళకి పేరు పెట్టారు ఏమని? దీస్ ఆర్ కాల్డ్ క్రిస్టియన్స్. క్రిస్టియన్స్ ఎట్లా గుర్తించారు? క్రీస్తు చెప్పిన ఆత్మ వాళ్ళలో గుర్తించారు కానీ వాళ్ళు క్రిస్టియన్స్ అని పిలవబడ్డారు. కానీ ఈరోజు మళ్ళీ ఆత్మ లేదు కానీ ఆయన కూడా క్రిస్టియన్స్ అని పిలవబడుతున్నాం కాదు, చలామణి అయిపోతున్నాం. జాగ్రత్త ఉన్నాం. బట్ సర్వీస్ అనేది నేను ఉండాలి, సర్వీస్ మైండ్ ఉండాలి. మా నాన్న నాకు ప్రిన్సిపల్ నేర్పించాడు. ఏమని నేర్పించాడు తెలుసా? సర్వీస్ మైండ్ నీకు ఉండాలి రాని. పెద్దవారిని చూస్తే దట్ డిజర్వ్ రెస్పెక్ట్. ఇప్పుడు నేనే ఉన్నా, ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నా. ప్రార్థన కూడా ఒక ముస్లాం వస్తుంది, వసంత పురుషోత్తమ ఒక ఆమె వచ్చేది. షీఈస్ అరౌండ్ లైక్ 80 years old. బైబిల్ స్టడీకి వచ్చేది. ఇప్పుడు నాకు సర్వీస్ మైండ్ మా నాన్న ఉండాలని చెప్పాడు కదా. సో నేనేం చేస్తా? వసంత పురుషోత్తం వస్తుంది. సో ఆమె వచ్చినప్పుడు దగ్గర నుండి ఆటో దించాలి, మెట్లు ఎక్కించి లోపల తీసుకొని వచ్చి కూర్చోబెట్టాలి. పెద్ద ఆమెకి ఏమైనా అవసరం ఉందేమో, వాష్రూమ్ యూజ్ చేసుకుంటుందేమో, లేకపోతే నీళ్లు తాగుతుందేమో అని అడగాలి. శ్రద్ధ వహించాలి. అది సర్వీస్ మైండ్ ఉండాలి. అటు రీతిగా నాకు కూడా సర్వీస్ మైండ్ మనలో ఉంటే, ఆ ఆశ నీలో ఉంటే, నేను దేవుడికి సమర్పించుకుంటే ఆయన యజమానుడు కనుక ఆయన చేతిలో నువ్వు విలువైన పాత్ర వల్ల ఆయన నేను వాడుకుంటాడు అని దేవుడు తెలుసు. ఆకారం చూసుకున్నట్లయితే మనం ఎట్లుండాలంటే ఈ లోకంలో తెలుసా? జ్యోతుల వల్ల ప్రకాశించిన వారు మాత్రం క్రీస్తు మీలో ఉదయించాలి, ప్రకాశించాలి అని బైబిల్ చెప్తుంది. ఈరోజు మన సంఘాల్లో ఏం ప్రకాశిస్తుంది? మాస్టర్ గారు ప్రకాశించిపోతారు. ఎందుకు? ఖరీదైన బట్టలు వేసుకుని వస్తుంది కాబట్టి. సంఘస్థులు ఇచ్చే డబ్బులు అన్నింటినీ చక్క ఐఫోన్ పెట్టుకుంటాడు, 1,50,000 ఫోన్. ఆయన స్టేజ్ పైకి ఎక్కగా ఆయన వెళ్ళిపోతుంటాడు లైట్ల కింద. మనం అనుకుంటాం లైట్లను చూసి ఆయనలో వెలుగును గుర్తించము. ఆ లైట్ల వెలుగునే ఆయనలో వెలుగు అనుకుంటాం. చాలా జాగ్రత్త. ఆయన నీలో ఉంటే నువ్వు వెలుగుతావు. ఇంకొక బ్యూటీ చెప్పాలా? ఆయన నిన్ను వెలిగిస్తే ఎవరు నేను ఆపలేడు. ఆయన నువ్వు వెలిగించాలి.
ఆయన నిన్ను వెలిగించే ఆశ నీలో. నన్ను వెలిగించు ప్రభువా అని దేవుని అడగాలి. సో వీ హ్యావ్ టు బీ యాజ్ షైనింగ్ లైట్స్. యజమాను చేతిలో ఉంటే ఆయన నిన్ను వెలిగించే బిడ్డగా, పాత్రగా నువ్వు మారిపోతుంది. ఆయన చేతిలో లేకుండా లోకంలో ఉంటే చీకటే కమ్ముకుంటాం, మేము వెలిగింప పడలేవు. అందుకని అంటున్నాడు బైబిల్ ఏమంటున్నాడు తెలుసా, ఈ యుగ సంబంధమైన దేవతని మనోనేత్రాలకు యుగము అంటే లోకం, దాంట్లో ఒకటి ఉంది, దేవుడు లేడు. బైబిల్ చెప్తుంది ఏముందట, దేవత ఉన్నాడు, దట్ ఈస్ ఈవిల్. అది ఏం చేసింది, మనని గుడ్డితనంలో తీసుకెళ్తుంది. ఈరోజు వస్తున్నాము అదే గుడ్డితనంలో అంటే ఏం ప్రయోజనం? ఆ గుడితనం నుంచి విడుదల పొందుకోవడానికి చర్చకి రావాలి, దేవుని ఆరాధించడానికి రాదు, నా జీవితాన్ని నేను బాగు చేసుకోవడానికి చర్చకి రావాలి. అందరూ వచ్చి ఆశీర్వదింపబడుతున్నారు, నా జీవితం నేను అట్లనే ఉండిపోయింది. వచ్చి అందరూ వింటున్నారు, ఆ ప్రకారము జీవించడానికి కృషి చేస్తున్నారు, దేవుడి సహాయం మీద ఆధారపడుతున్నారు, ఒక ఉన్నత స్థాయిలో ప్రకటింపబడ్డారు. కానీ వచ్చిన వాళ్ళం ఎక్కడైతే దొంగల్లా అట్లనే ఉండిపోతుంది. వింటున్నాం అంతే కదా, కానీ అనుసరించగలరు. ఏదైనా వస్తువు కొనుక్కుంటే ఇంటికి దానికి రీడర్స్ మాన్యువల్ ఇస్తాడు, ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాడు ఎట్లా వాడు. బైబిల్ కూడా అదే చెప్తుంది, ఎట్లా బతకాలో ఇన్స్ట్రక్షన్స్ దీంట్లో ఉన్నాయి. లోకంలో ఎట్లా ప్రకాశించాలో నేర్పిస్తుంది, అప్పుడే నువ్వు ప్రకాశిస్తావు. ఆ ప్రకారం నువ్వు చేయగలితే తేడా చేసావా, వాషింగ్ మిషన్ ఎగిరిపోయినట్టు కూడా ఒకరోజు ఎగిరిపోతుంది. సరిగ్గా ఇన్స్టాలేషన్ నీకు ఉండాలి. ఇది కూడా ఎంతకో ఈ వాక్యం కూడా ఎంతకు నేను తీసుకున్నా అంటే, చర్చ్లో ఇన్స్టాలేషన్ చేసినాం. పాపం అంతా దూరం నుంచి వస్తారు, ఎండాకాలము వేడి ఉంటుంది, కరెంట్ పోతే ఇబ్బంది అవుతుంది, వీళ్ళకి ఫ్యాన్లో ఉండాలి కంపల్సరీ అని చెప్పి ఇంకట పెట్టించు. దాన్ని ఇన్స్టాల్ చేస్తేనే కదా అది మనకి ఉపయోగకరం. ఈ వాక్యం మనలో ఇన్స్టాల్ అయితే కదా మనం ఆయనకు ఉపయోగకరం. ఆ గ్రహింపు మనకి కావాలి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2:15 ఒక మాట చూసుకొని ముగించేది. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2:15 మీ విశ్వాస యుగంలోను దానికి సంబంధమైన సేవలోను నేను ప్రాణార్పణముగా పోయబడినను నేను ఆనందించి మీ అందరితో కూడా సంతోషించును. ఇటువలనే మీరును ఆనందించి నాతో కూడా సంతోషించు. ఎక్కడ చదివారు? మీరు మూర్ఖమైన వక్రజనము మధ్య నిరపరాధులను, నిష్కలంకులను, అనింద్యులను అయిన దేవుని కుమారులగునట్లు సనుగులను, సంశయములను మాని సమస్త కార్యములను చేయుడి. రాసిన పత్రిక 2:15. సో బ్రదర్ భాస్కర్ చదివినట్టు వాళ్ళవన్నీ వాళ్ళ నుంచి మనము దూరం రావాలి, ఆయన కొరకు ప్రత్యేకింపబడాలి. ఆయన కొరకు ప్రత్యేకింపబడి మనము మన హృదయాలని యజమాను చేతిలో ఉంచగలితేనే మనం ఇలా ప్రకాశిస్తాం. వీ హ్యావ్ టు బి యాజ్ షైనింగ్ లైట్స్ ఇన్ దిస్ వరల్డ్. ఈ చీకటి లోకంలో ఆయన వెలుగుగా వచ్చాడు, నేనే వెలుగు అని చెప్పాడు. కానీ ఆ వాక్యాన్ని కింద చదువుకుంటూ పోతే ఈ లోకానికి మీరు వెలుగన్నాడు. నువ్వు వెలుగలే, మీరు అంటే ఆయన, మనం. పాస్టర్ గారు మనం కాదు, ఆయన మనము ఉంటే మీరే, లేకపోతే మనంగానే ఉండిపోతాం. అందుకనే మనలో ఏమంటారు, సెల్ఫ్ నేను అనేది చచ్చిపోతేనే క్రీస్తు అనేవాడు మీలో వస్తుంది. అదే భక్తులు చెప్పాడు, పౌలు, నేను సిలువ భయపడ్డాను, ఇంకా జీవించుచున్నది నేను కాదు, క్రీస్తు నాయన జీవిస్తాను. క్రీస్తు జీవించాడు గనుకనే పౌలు జీవితంలో పౌలు సంఘాలు రాస్తాడు, సంఘాన్ని స్థాపించగలిగాడు, సంఘానికి పత్రికలు అందించగలిగాడు. ఆత్మపూర్ణుడుగా ఆయన నింపబడి, ఆత్మతోనే నింపబడి ఈ షైన్డ్ ఆయన యజమాని చేతులు. జీవితాన్ని అప్పగించుకుంటే దేవుడిని వెలిగిస్తాడు. జీవితాన్ని నువ్వు దేవునికి అప్పగించకుండా నువ్వే దిగబట్టుకుంటే అది నువ్వంతగా నువ్వే నిత్య కష్టంలోకి వెళ్ళిపోతావు.
చాలా మంది అంటారు ఇచ్చే విషయంలో ఏం తెలుసా, బైబిల్ ఏం చెప్తుంది? ధారాళంగా ఇవ్వమంటారు. పేద విధానాలు ఏం చేస్తే ఉంచుకున్న దానిలో ఇచ్చిందా, లేని దానిలో ఇచ్చిందా? మనం ఏం చేస్తాము? ఉన్న దానిలో ఇస్తాం. ఆ మార్పు మనం చెందినప్పుడే మనం ప్రకాశిస్తాం. దేవుడు మనలో ప్రకాశిస్తాం. గివ్, ఇట్ విల్ కమ్ బ్యాక్ టు యూ అంటున్నాడు దేవుడు. మొట్టమొదటి ఇచ్చే విధానం నీకు తెలిస్తేనే కదా ఇస్తావు. నువ్వు ఇచ్చేది అది నీది, నీ వర్షం, అది దేవుడి వర్షం కాదు. మనం మన వర్షాన్ని విడిచిపెట్టేసి దేవుని వర్షంలోకి వచ్చాను. పేదవారిని చూస్తావా? యెషయా గ్రంథం 50 అధ్యాయంలో 51 అంటున్నాడు కదా, వాళ్ళని చూస్తావా? వాళ్ళని నువ్వు అనుకున్నావా? వాళ్ళకి నువ్వు సహాయంగా ఉన్నావా? అవి చేయలేదు. మనం ఒకటి చేస్తాం, చెప్పి ముగిచ్చేస్తాం. మనం ఏం చేస్తాం తెలుసా? ఉన్నవారినే భోజనానికి పిలుస్తాం, ఉన్నవారినే భోజనం పెడతాం. లేని వాళ్ళని పట్టించుకోం. వాళ్ళకి ఓవర్ పెడతారు. నేను ఒకటే నన్ను నేను విమర్శించుకుంటా. ఇంతమంది ఉండి ఎవడు వాటికి పెట్టలేకపోతుంటే అంతమందిలో నువ్వేం చేస్తున్నావు? చివరితో ఇంటి దగ్గర కూర్చుంటే నాకు ఇదే ఒకలాంటి ఒక దుఃఖం కలిగింది. 55 సంవత్సరాలు సేవ చేసి అక్కడ దేవుని సువార్తని వెదజల్లి సేవకుడు ఏమాత్రం ఆధారం లేకుండా అంతమంది మధ్యలో ఉంటున్నాడు, అంత సేవ చేశాడు. జీవరత్నంలో గుర్తుపట్టన్నాడు ఒకడు లేడు. మీరంటే నాకు తెలియదు కానీ మన చచ్చిపోతున్న వాటి గుర్తుపడతారేమో. ట్విన్ సిటీస్ లో మొత్తము హైదరాబాద్ జంట నగరాల మొత్తంలో జీవరత్నంని ప్రతి ఒక్క పాస్టర్, సీనియర్ పాస్టర్ దగ్గర నుంచి ప్రతి ఒక్క పాస్టర్ గుర్తుపడతాడు. అంత సేవ చేశాడు. కానీ ఆయన చేసేటోళ్ళు లేరు. నేను పూనుకోవాల్సి వచ్చింది. బాధ్యత నేను తీసుకుంటాను. దేవుడికి నా మీద నమ్మకం ఉంది కాబట్టి ఆ బాధ్యత నాకు ఇచ్చాను. ఆయన నమ్మి ఒక ఆయనకి ఇచ్చిన ఆయన ఏం చేసింది తెలుసా? ఆయన దగ్గర ఆయన ఆస్తిని తీసుకుని ఇల్లు కట్టించుకున్నాడు. నువ్వు ఉండేవారికి ముందు నువ్వు చచ్చిపోయినాక నేను తీసుకుంటాను వెళ్ళిపోయాడు, పట్టించుకోడు. ఎవరికి ఇవ్వాలి నీ ఆస్తి? మనిషి విలువనా, ఆస్తి విలువ? మీ అమ్మ కావాలా, మీ అమ్మ ఇల్లు కావాలా అంటే నువ్వు ఏమంటావు? మా అమ్మనే కావాలి. అట్టే విధంగా మనం ఉండాలి. మనకు దేవుడే కావాలి ఇంతవరకు ఈ లోకంలో. ఆ తపన, ఆ ఆశ, పట్టింపు, శ్రద్ధ నీలో ఉంటే నీ జీవితాన్ని యజమాను చేతిలో ఇయ్యాలంటే ఆయన నిన్ను వెలిగిస్తాడు. ప్రత్యేకమైన జీవితం నీకు అనుగ్రహిస్తాడు. దేవుడు ప్రతి గొప్ప మనందరికీ అనుగ్రహించి మనం బలపరిచి నడిపించుకుంటాం. కళ్ళు మూసుకున్న ప్రార్థన చేసుకుంటాం. నిన్న వాక్యాన్ని బట్టి ఆ ప్రత్యేకత నాకు లేదు ప్రభా అని ఆయన సన్నిధిలో ఒప్పుకుందాం. ప్రత్యేకత నాకు దయచేయి ప్రభా అని ప్రభున్నాడు. నీ కొరకు నేను ప్రత్యేకింపబడిన వ్యక్తిగా నేను జీవించడం ప్రారంభిస్తా ప్రభా అని ప్రభు చెప్తాను. ఐ వాంట్ టు లివ్ ఫర్ యు లార్డ్. నీ సేవలో నేను మాడబడాలి ప్రభా. ఆయన ఆత్మ లేకుండా ఆయన సేవలో మనం మాడబడలేదు కాబట్టి దేవుడు అడుగు. నీ ఆత్మతో నన్ను నింపు, నీ పరిచర్లో నన్ను వాడుకో, నా జీవితాన్ని నువ్వు మార్చేయాలి. నీ కొరకు ప్రత్యేకింపబడి ఎట్టి రీతిగా ఈ లోకంలో నేను వెలుగుగా ఉండాలో ఆ వెలుగుతో నన్ను నింపు ప్రభా అని ప్రార్థన చేసుకుని పరిశుద్ధుడా ప్రేమలకి సేవకు తండ్రి ఇచ్చిన ఈ శ్రేష్టమైన అమూల్యమైన సమయాన్ని బట్టి నీకు వందనాలు. బిడ్డలు మీరు ఎంతగానో ప్రేమించి ప్రభావి సమయానికి నటించారు. కొద్ది సమయం నేను ఆనందింపజేసుకునే కృపను మనం దయచేస్తున్న విధానం బట్టి మీకు స్తోత్రాలైనా. ఎవరికైనా ఒక వాక్యమైనా మాకున్నది వీళ్ళు ఆనందించడం మీరు మాకు ఆనందాన్ని మాకు అనుగ్రహించాలి. మరి వీళ్ళు ఆనందించడం మీరు మాకు నేర్పించారు. ఈ వాక్యంలో అయితే మేము ఆనందించాలి, మేము నేర్చుకునే కృపను మనం దయచేయండి. చిన్న వాక్యాలను దీర్ఘండి. మీ యొక్క ప్రత్యేకతలో మేము నిలిచి ఉండే కృపను, అటు మారు మనసును, అటు జీవితాన్ని ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించి మీ పరిశుద్ధ రాకడ వరకు తగిన సిద్ధపాటు కలిగి జీవించే కృపను మీరు దయచేస్తున్నాను. చీకటి లోకంలో ఉంటున్నామేమో ప్రభా, నీ వెలుగు ఏమవుతో నింపబడి ప్రభా లోకానికి వెలుగుగా మన జీవితాలను మార్చమని ఏసే పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన అడిగి ప్రతిలాడి వేడుకొచ్చుకున్నాం. చిన్న పాట పాడుతుంది.